Hello friends, welcome to another video of important questions. So మనం ఈ వీడియోలో డీప్ లెర్నింగ్ డిఎల్ సబ్జెక్ట్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ మొత్తం కవర్ చేద్దాం. సో నేను చెప్పినట్టు చదివితే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే చాలా యూస్ఫుల్ ఉంటుందో మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు నోట్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. జాయిన్ అయితే నేను ఇన్ టైంలో నోట్స్ అప్లోడ్ చేసేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. సో వితౌట్ డిలే లెట్స్ నౌ కమింగ్ టు ఫస్ట్ యూనిట్. సో దిస్ ఫస్ట్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ డిఎల్. సో మనకు బేసిక్స్ ఆఫ్ డిఎల్ డీప్ లెర్నింగ్ రావాలి అంటే మనం ఫస్ట్ ఎంఎల్ చదువుకోవాలి. ఎంఎల్ బేసిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఎంఎల్ బేసిక్స్. మెషిన్ లెర్నింగ్ బేసిక్స్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు అంటే ఇట్ ఈస్ అ బేసిక్ క్వశ్చన్ కాబట్టి. ఎందుకు అంటే ఈ సూపర్వైజ్డ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది మనం ఫస్ట్ ఇవి నేర్చుకున్న తర్వాతనే డీప్ లెర్నింగ్ గురించి ఏదైనా నేర్చుకోవడానికి ఆప్షన్ లైక్ ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం మనం ఫస్ట్ సూపర్వైజ్డ్ అన్సూపర్వైజ్డ్ అండ్ ఇంకా అదర్ రీఎన్ఫోర్స్మెంట్ ఇంకేమైనా అల్గారిథమ్స్ ఉంటే ఇవి నేర్చుకోండి. బట్ ఈ మన సిలబస్కి వచ్చే వరకు మెషిన్ లెర్నింగ్ బేసిక్స్లో ఇవి రెండు బేసిక్స్, కొంచెం మెషిన్ లెర్నింగ్ డెఫినేషన్ ఇవన్నీ రాయండి. దాంతోపాటు 2 types ఆఫ్ మెషిన్ లెర్నింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో వాటిని మీరు ఇండివిజువల్గా నేర్చుకుంటే ఇంకా బెటర్. ఇండివిజువల్గా కొంచెం ఎలాబొరేట్ చేసి నేర్చుకుంటే వాటిని డైరెక్ట్ వీటితో పాటు అడిగిన ఇంకో లైక్ ఇండివిజువల్గా క్వశ్చన్ అడిగినా కూడా మీరు అటెంప్ట్ చేసే ఛాన్స్ చాలా ఉంటుంది. సో దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ కెపాసిటీ, ఓవర్ఫిట్టింగ్ అండ్ అండర్ఫిట్టింగ్ అండ్ ఓవర్ఫిట్టింగ్. ఓవర్ఫిట్టింగ్ అండ్ అండర్ఫిట్టింగ్. ఓవర్ఫిట్టింగ్ అంటే ఏం లేదు ఎట్లా తెలుసా, మనం ఇచ్చిన డేటా ఎక్సెస్ అయిపోతే ఓవర్ఫిట్టింగ్ అవుతుంది, తక్కువ ఉంటే అండర్ఫిట్టింగ్ అవుతుంది. ఇదే డెఫినేషన్ గుర్తుపెట్టుకొని ఎలాబొరేట్ చేసి రాసినా కూడా ఏం కాదు, ఎందుకంటే ఇట్స్ అ సింపుల్ డెఫినేషన్. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని రాసేయండి. సో ఇట్ ఈస్ అన్ ఈజీ క్వశ్చన్. హైపర్ పారామీటర్స్ అండ్ వ్యాలిడేషన్ సెట్స్. ఇక్కడ హైపర్ పారామీటర్స్ అండ్ వ్యాలిడేషన్ సెట్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండు కలిపి నేర్చుకున్నారనుకోండి, మేజర్గా ఏం చేయండి అంటే డిఫరెన్సెస్ నేర్చుకోండి. ఏవైనా రెండు ఉన్నాయి, ఇప్పుడు సూపర్వైజ్డ్ ఉన్నది, అన్సూపర్వైజ్డ్ ఉన్నది. వీటికి ఒక 10 to 11 డిఫరెన్సెస్ రాసుకుంటే ఏమవుతుందంటే డిఫరెన్సెస్ మీరు నార్మల్గా గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉన్నప్పుడు మీరు డిఫరెన్సెస్ నేర్చుకుంటే ఒకవేళ డిఫరెన్సెస్ రాయొచ్చు. లేకపోతే ఇండివిజువల్గా మీరు ఏమైతే డిఫరెన్సెస్ నేర్చుకున్నారో ఆ టాపిక్ లైక్ సూపర్వైజ్డ్ ఇటున్నది అనుకోండి, ఈ పాయింట్స్ మొత్తం తీసుకొని పోయి ఆ ఆన్సర్ ఒక సింగిల్ ఆన్సర్ లాగా రాస్తే సరిపోతుంది. ఈ ఐడియాని ఫాలో అవ్వండి, ఈ చిన్న లైక్ ఇట్లా. నెక్స్ట్ ఎస్టిమేటర్స్ బయాస్ అండ్ వేరియన్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ బేసిక్స్ ఆఫ్ ఎంఎల్. ఈ బేసిక్స్ అండ్ వేరియన్స్ గురించి ఎక్కువ నేర్చుకోండి. ఎందుకంటే బయాసెస్ అండ్ వేరియన్స్ వీటి గురించి ఎక్కువ నేర్చుకోండి. దెన్ నెక్స్ట్ మ్యాక్సిమమ్ లైక్లీహుడ్ ఎస్టిమేషన్. ఇది అల్గారిథం, ఇది ఒక అల్గారిథం అప్రోచ్. ఇట్ ఈస్ మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లలో ఈ క్వశ్చన్ కూడా అడిగి ఉన్నారు. దెన్ నెక్స్ట్ బేషన్స్ నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ బేషన్స్ స్టాటిస్టికల్ నెట్వర్క్స్. మనం ఎంఎల్లో కూడా చదువుకునే ఉంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఏఐ సబ్జెక్ట్లో కూడా చదువుకునే ఉంటాం. సింపుల్ అండ్ బేసిక్ ఈజీ క్వశ్చన్, ఇది కూడా నేర్చుకోండి. నెక్స్ట్ స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిస్టింట్, ఇది కూడా ఒక అల్గోరిథం అప్రోచ్, ఇది కూడా నేర్చుకోండి. సో అప్ టు హియర్ వచ్చేసి ఫస్ట్ పార్ట్. అప్ టు హియర్ ఇక్కడి వరకే డీప్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ అని ఉంటుంది. డీప్ ఫార్వర్డ్ నెట్వర్క్స్ ఇది సెకండ్ పార్ట్. ఇది మొత్తం పైకి ఫస్ట్ పార్ట్. ఇది దిస్ ఈజ్ B, నాట్ M. సో బిల్డింగ్ ఏ మిషన్ లెర్నింగ్ అల్గోరిథం. ఒక మిషన్ లెర్నింగ్ అల్గోరిథంని ఎలా బిల్డ్ చేస్తాం, ఈ ప్రాసెస్ మొత్తం ఫస్ట్ దాంట్లో కలుపుకొని నేర్చుకొని సరిపోతుంది. ఈ కొన్ని క్వశ్చన్స్ ఏం చేయాలి అంటే మీరు కంబైన్ చేసి నేర్చుకుంటే మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఇండివిజువల్గా అదే క్వశ్చన్ అన్నిటికీ రిపీటెడ్గా రాసినా కూడా ఇట్స్ నో ప్రాబ్లం, ఎందుకంటే ఎలాబొరేట్ చేసి రాయాలి కాబట్టి. అప్ టు హియర్ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో చూద్దాం డీప్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్. న్యూరల్ ఇన్ ద సెన్స్ డీప్ ఫార్వర్డ్ నెట్వర్క్స్ అని ఉంటుంది. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ టాపిక్లో ఈ 3 క్వశ్చన్స్లో ఈ బ్యాక్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ అనేది అనే ప్రాబ్లం ఈ టాపిక్ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ ఉంటుంది. డీప్ లెర్నింగ్ సబ్జెక్ట్లో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్లో ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అస్సలు విడిచిపెట్టకుండా చదవండి. దెన్ నెక్స్ట్ గ్రేడియంట్ బేస్డ్ లెర్నింగ్లో అది కూడా ఒక అల్గోరిథం అప్రోచ్. సో దీంట్లో మనకి ఈ డీప్ ఫార్వర్డ్ నెట్వర్క్స్లో మనకు లెర్నింగ్ XOR అంటే అది లాజికల్ ఆపరేషన్ అనమాట.
ఎక్స్క్లూజివ్ ఆర్ అనమాట. సో దాని ట్రూత్ టేబుల్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ నెక్స్ట్ ఈ డీప్ ఫార్వర్డ్ అండ్ ఆర్కిటెక్చర్ దీంట్లోనే కలిపి నేర్చుకోండి. హిడెన్ యూనిట్స్, ఈ 3 టాపిక్స్ మొత్తం కలిపి సింగిల్ ఆన్సర్గా మీరు నేర్చుకుంటే ఈ మూడిట్లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఒకటే సింగిల్ ఆన్సర్ అటెంప్ట్ చేసి ఏ క్వశ్చన్ అయితే అడిగిలో దానికి కొంచెం హైలైట్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ ఫస్ట్ యూనిట్లో ఉన్న టాపిక్స్ ఇవి. దీంట్లో మీరు ఏం చదవాలి అంటే ఐ విల్ ప్రిఫర్ యూ టు లర్న్ దిస్ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ. దిస్ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ అండ్ దిస్ ఫస్ట్ 2 క్వశ్చన్స్, అంటే ఇది 2 అని కాదు, మెషిన్ లెర్నింగ్ బేసిక్స్, సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఈ క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అంటే 5 మార్క్స్కి రావచ్చు, అది ఎగ్జాక్ట్లీ 5 మార్క్స్కి రెండిట్లో ఏదో ఒకటి సూపర్వైజ్డ్ ఆర్ అన్సూపర్వైజ్డ్ గురించి ఖచ్చితంగా అడుగుతారు. నెక్స్ట్ 10 మార్క్స్ నుంచి మాత్రం ఇక్కడి నుంచి ఖచ్చితంగా వస్తాయి. మీరు జస్ట్ ఈ 3 క్వశ్చన్స్, ఈ 1 క్వశ్చన్ పర్ఫెక్ట్గా చదువుకోండి. వీటితో పాటు మీ ఇష్టం, ఇక ఏవైనా 2 క్వశ్చన్స్ చదువుకుంటారా, ఒక క్వశ్చన్ మినిమం కనీసం ఒక క్వశ్చన్ చదువుకోండి ఈ అన్నిట్లలో. నేను చెప్పిన ఈ 3+1 ఈ 4 క్వశ్చన్స్ మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకొని మీ ఇష్టం ఉన్న ఏదో ఒక క్వశ్చన్ చదువుకోండి. దట్స్ ఆల్. This is completely of first unit. Now coming to our second unit. So second unit is completely of regularization of DL. సో ఈ సెకండ్ యూనిట్ అనేది చాలా పెద్ద యూనిట్. నేను మీకు ఏమని సజెస్ట్ చేస్తాను అంటే ఈ యూనిట్ మొత్తం విడిచిపెట్టి లాస్ట్కి చదవండి. అన్ని యూనిట్స్ అయిపోయిన తర్వాత ఈ యూనిట్కి రండి. ఎందుకు అంటే దీస్ మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ యూనిట్, బట్ నో నీడ్ టు ఫియర్. సో ఏం భయపడాల్సిన అవసరం లేదు. దీంట్లో ఇటు రాసినవి ఒక పార్ట్, అటు రాసినవి ఒక పార్ట్. దీంట్లో పార్ట్ల వైజ్ కూడా ఏముండవు. ఇది సగం సిలబస్, అది సగం సిలబస్. సో నేను ఇప్పుడు వీటిని ఇండివిజువల్గా చెప్పుకుంటూ కూడా పోలేను. ఎందుకు అంటే దీంట్లో మేజర్గా అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అని ఒక 2-3 క్వశ్చన్స్ తప్ప వేరే క్వశ్చన్స్ లేవు. ఒకవేళ అది వచ్చినా రాకపోయినా కూడా మీరు ఏం చేయాలి అంటే ఒక్క సైడ్ ఉన్న టాపిక్స్ మొత్తం పర్ఫెక్ట్గా చదువుకోండి. సో దీంట్లో మనం ఫస్ట్ ఒక సైడ్ ఉన్నాయి చూద్దాం. దీంట్లో ఇవి చెప్పుకుంటూ పోతే టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో మీకు ఏమని చెప్తా అంటే రెగ్యులరైజేషన్ అని ఒక టాపిక్ ఉంటుంది కదా, ఈ రెగ్యులరైజేషన్ అనే మెయిన్ కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చుకోండి. సో దీంట్లో రెగ్యులరైజేషన్ అండ్ అండర్ కన్స్ట్రక్టెడ్ ప్రాబ్లమ్స్ ఇది అండ్ దిస్ ఫస్ట్ 3 క్వశ్చన్స్ నేర్చుకోండి పర్ఫెక్ట్గా. ఇవి 3 క్వశ్చన్స్ మీకు అడిగితే వస్తే మేబీ 5 మార్క్స్కి రావచ్చు. ఇంకొక 5 మార్క్స్ మాత్రం కింద నుంచి చదువుకోండి. సో ఈ పార్ట్లో ఇది. దీంట్లో మళ్ళీ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్, నాయిస్ రబిష్నెస్ అండ్ డాటా సెట్ ఆగ్యుమెంటేషన్ అండ్ దిస్ ఈజీ స్టాపింగ్, ఇవన్నీ ఏవి చూసినా కూడా మనకు చాలా ఇంపార్టెంట్ లాగానే అనిపిస్తున్నాయి. సో మీరు ఏం చేయాలి అంటే ఒక పార్ట్ మొత్తం పర్ఫెక్ట్గా చదువుకోండి. దీంట్లో ఈ టాపిక్స్ ఉన్నాయి, ఈ పార్ట్ చూద్దాం ఇప్పుడు. దీంట్లో ఈ డ్రాప్ అవుట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ డ్రాప్ అవుట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ మీరు ఈ టాపిక్స్ మొత్తం చదవాలి అని అనుకుంటే ఈ డ్రాప్ అవుట్ మాత్రం అస్సలు విడిచిపెట్టకుండా చదవండి. దెన్ ఈ టాంజెంట్ డిస్టెన్స్ అండ్ ఈ ప్రాప్ కూడా ఈ 2 కలిపి నేర్చుకుంటే యూ కెన్ ఒక ఆన్సర్ లాగా మీరు కలిపి నేర్చుకుంటే మీకు ఆన్సర్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. దెన్ చెప్పిన కదా ఈ టాంజెంట్ డిస్టెన్స్ అండ్ ప్రాప్. దెన్ అడ్వర్టైజల్ ట్రైనింగ్ అని కూడా ఉంటుంది, ఇది కూడా చూస్తే చూడండి. దెన్ మెయిన్ ఫ్లాట్ టాంజెంట్ క్లాసిఫికేషన్ ఇది కూడా దీంట్లో కలుపుకోండి. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే మీరు ఈ టాపిక్స్ ఏవి ఇండివిజువల్గా, ఎందుకంటే సిమిలర్ టాపిక్స్ ఉంటాయి కదా మేజర్గా, దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయి కదా. సో అందుకు మీరు వీటిని కంపేర్ చేసుకోండి. ఏదైనా ఒక చిన్న టాపిక్స్ మాత్రం డిఫరెన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ ఏదైతే అడుగుతారో దాన్ని హైలైట్ చేసి మిగతా అన్ని దానిలో కలిపి రాసిండ్రు అనుకోండి సరిపోతుంది. మీరు మొత్తం పర్ఫెక్ట్గా అన్ని క్వశ్చన్స్ చదువుకునే బదులు ఇలా చదువుకోవడం చాలా బెటర్ అని చెప్తా. దెన్ ఆప్టిమైజేషన్ ఫర్ ట్రైనింగ్ డాటా మోడల్ లెర్నింగ్ వర్సెస్ ప్యూర్ ఆప్టిమైజేషన్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. దీని డిఫరెన్సెస్ నేర్చుకోండి సరిపోతుంది. డిఫరెన్సెస్ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. దెన్ ఛాలెంజెస్ కూడా నేర్చుకోండి. ఛాలెంజెస్ అండ్ బేసిక్ అల్గారిథమ్స్ కూడా నేర్చుకోండి. పారామీటర్ ఇనిషియలైజేషన్ అండ్ స్ట్రాటజీస్, algorithms with adaptive learning rate. This 1 2 3 4 5 questions, ఈ 5 questions చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్.
ఈజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, మీరు ఈ స్ట్రాటజీస్ చూసుకుంటే సైడ్ హెడింగ్స్ నేర్చుకొని పోతే సరిపోతుంది. బేసిక్ అల్గోరిథమ్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయి రెగ్యులరైజేషన్లో, ఆ బేసిక్ అల్గోరిథమ్స్ సైడ్ హెడింగ్స్ నేర్చుకొని పోతే సరిపోతుంది. స్ట్రాటజీస్ సేమ్, లైక్ అల్గోరిథమ్స్ విత్ అడాప్టివ్ లెర్నింగ్ రేట్స్, వీటి కూడా సైడ్ హెడింగ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఛాలెంజెస్ సైడ్ హెడింగ్స్ నేర్చుకొని పోతే సరిపోతుంది. లెర్నింగ్ వర్సెస్ ప్యూర్ ఆప్టిమైజేషన్, వీటి గురించి పాయింట్స్, ఒక సైడ్ పాయింట్స్ నేర్చుకుంటే ఇంకో సైడ్ పాయింట్స్ ఈజీగానే గుర్తుండిపోతుంది. అండ్ ఆప్టిమైజేషన్ ఫర్ ట్రైనింగ్ డేటా మోడల్, ఇది కూడా స్మాల్గా చిన్న చూసుకుంటే సరిపోతుంది. ఇది ఒక్కటి కొంచెం నార్మల్గా చదవండి. మళ్ళీ ఈ 3 క్వశ్చన్స్ సేమే, ఇది ఒక్కటి మీరు నార్మల్గా చూసుకున్నా కూడా ఆ డ్రాప్ అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మొత్తానికి మీకు ఏం చెప్తానంటే ఈ 2 పార్ట్లో ఒక పార్ట్ మొత్తం, ఈ పార్ట్ మొత్తం పర్ఫెక్ట్గా మొత్తం చదువుకోండి. నేను మీకు ఈ పార్ట్ చదవమని సజెస్ట్ చేస్తాను. దీనికన్నా అది కొంచెం ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమైపోతుంది. మీ ఇష్టం ఇక, అది మీరు కంపేర్ చేసుకొని ఆన్సర్ చూడండి. నేను నోట్స్ కూడా పెడతాను టెలిగ్రామ్ ఛానల్లో, దాంట్లో కంపేర్ చేసుకొని చదువుకోండి. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ సెకండ్ యూనిట్. నేను చెప్పినట్టు చదివితే ఇట్స్ ఎనఫ్ టు స్కోర్ యూ 10 marks in this second unit. So let's go to third unit. Now coming to our third unit. So this third unit is completely of convolutional neural networks. కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్ దాని గురించే ఉంటుంది. మనం దాన్ని కన్వల్యూషన్ నెట్వర్క్స్ అని కూడా అంటాం, కన్వల్యూషనల్ నెట్వర్క్స్ అని. సో నౌ కమింగ్ టు అవర్ దిస్ యూనిట్, దీంట్లో మనకు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ వచ్చేసి ది కన్వల్యూషన్ ఆపరేషన్స్ అండ్ ది కన్వల్యూషన్ మోటివేషన్. కన్వల్యూషన్ ఆపరేషన్స్లో మేజర్గా 3 ఉంటాయి: కన్వల్యూషన్ లేయర్, పూలింగ్ లేయర్ అండ్ ఫుల్లీ కనెక్టెడ్ లేయర్. ఈ 3 వీటి గురించి డయాగ్రామ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ మస్ట్ ఇంపార్టెంట్. డయాగ్రామ్ షుడ్ బి నీట్ అండ్ క్లీన్, వేర్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీంట్లో వచ్చే సెకండ్ లేయర్ ఈ పూలింగ్ లేయర్. మీరు ఇక్కడ పర్ఫెక్ట్గా అక్కడ పర్ఫెక్ట్గా నేర్చుకోవడం కాదు, దీంట్లో కన్వల్యూషన్ లేయర్ గురించి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇక్కడికి వచ్చి పూలింగ్ లేయర్ గురించి కొంచెం లెందీగా నేర్చుకోండి, ఒక పేజ్ 2 పేజీలు సరిపోయేంత. దీన్ని నోట్స్ కూడా మీకు అప్డేట్ చేస్తా. నెక్స్ట్ ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ గురించి నేర్చుకోండి. ఇట్లా నేర్చుకుంటే మీరు ఈ 2 ఆన్సర్స్ ఈజీగా కవర్ చేస్తారు. దెన్ కన్వల్యూషన్ అండ్ పూలింగ్ యాజ్ ఇన్ ఇన్ఫినిటీ స్ట్రాంగ్ ప్రియార్. సో దీని గురించి కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ప్రియార్ అంటే ఏం లేదు, కన్వల్యూషన్కి పూలింగ్కి మనం వాటి స్ట్రాంగ్ ప్రియార్ని ఎలా యూజ్ చేస్తామో చూపించాలి. నెక్స్ట్ వేరియంట్స్ ఆఫ్ బేసిక్ కన్వల్యూషన్ ఫంక్షన్స్, దీంట్లో 1D 2D 3D వాయిస్ వీటి గురించి ఉంటుంది. ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. స్ట్రక్చర్డ్ అవుట్పుట్, మనకి స్ట్రక్చర్డ్ అవుట్పుట్ ఎలా వస్తుంది, దాంట్లో మన స్ట్రక్చర్డ్ అవుట్పుట్ ఏ ఫామ్లో వస్తుంది, డేటా విజువలైజేషన్ అండ్ ఇమేజ్ ఫార్మేటా లేకపోతే వీడియో ఫార్మేటా, వీటి గురించి కూడా ఉంటుంది. దీని నోట్స్ కూడా నేను పంపిస్తాను. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ డేటా టైప్స్. ఈ డేటా టైప్స్లో కూడా 3 ఉంటాయి: 1D 2D 3D, 1 dimensional 2 dimensional 3 dimensional అని ఉంటాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఎఫిషియంట్ కన్వల్యూషన్ అల్గోరిథం. సో ఈ అల్గోరిథం ఏంటిది, ఎఫిషియంట్ కన్వల్యూషన్ అల్గోరిథం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఓకే. నెక్స్ట్ ర్యాండమ్ అండ్ అన్సూపర్వైజ్డ్ ఫ్యూచర్స్. సో దీంట్లో అన్సూపర్వైజ్డ్ ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ర్యాండమ్ ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీనిలో మీరు ఏదో ఒక క్వశ్చన్ ఇష్టమైన టాపిక్ చాయిస్ తీసుకోండి. ఎందుకంటే ఒకటి చాయిస్ తీసుకొని మీతో అన్ని చదవండి, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు మెయిన్గా చదవాల్సింది కన్వల్యూషన్ నెట్వర్క్స్. ఈ ఫుల్ ఆన్సర్ ఒకటి మొత్తం నేర్చుకుంటే యూ కెన్ ఈజీలీ గెట్ 5 marks. 5 marks వస్తాయి. ఒకవేళ 10 marks అడిగితే 10 marks వస్తాయి. మ్యాక్సిమం 5 marksకే అడుగుతారు. అక్కడ మిస్ అయితే ఇంకో దగ్గర నుంచి ఎక్కడో దగ్గర నుంచి 5 marks అడుగుతారు కదా. సో ఆ 5 marks మీరు ఈ 1 2 3 4 5 మీరు అంటే ఒకటి చాయిస్ తీసుకుంటే మొత్తం 5 questions ఉంటాయి. ఆ 5 questions పర్ఫెక్ట్గా చదవండి సరిపోతుంది, చాలా. ఇట్స్ ఎనఫ్ టు గెట్ యూ 10 out of 10 marks ఈజీగా వస్తాయి. నేను ఎందుకు చదవండి అని చెప్తున్నా అంటే అవి బేసికల్గా ఈజీగా ఉంటాయి. సైడ్ హెడింగ్స్ నేర్చుకొని పోతే సరిపోతుంది అంతే. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ థర్డ్ యూనిట్. కమింగ్ టు అవర్ ఫోర్త్ యూనిట్. సో దిస్ ఫోర్త్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ రికరెంట్ అండ్ రికర్సివ్ న్యూరల్ నెట్వర్క్స్. సో వీటి గురించి ఉంటుంది మొత్తం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్ఫోల్డబుల్ కంప్యూటేషనల్ గ్రాఫ్స్. సో ఇది ఒక చిన్న టాపికే, ఈజీగానే ఉంటుంది. సో దీన్ని నార్మల్గా మీరు పాయింట్ వైజ్ నేర్చుకుంటే సరిపోతుంది. స్టెప్ బై స్టెప్ పాయింట్స్ ఉంటాయి, సైడ్ హెడింగ్స్ ఉంటాయి, ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు బేసిక్ క్వశ్చన్ వచ్చేసి ఈ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్. సో దిస్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ ఆర్ వెరీ ఈ టాపిక్ ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది, ఖచ్చితంగా 5 marksకి వస్తుంది. మీ లక్ మంచిగా ఉంటే 10 marksకి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఇది అస్సలు విడిచిపెట్టకుండా చదివాల్సిన టాపిక్ ఇది. ఎందుకంటే మన హెడ్డింగ్లోనే ఉన్నది రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ రికర్సివ్ న్యూరల్ నెట్వర్క్స్.
సో ఈ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్, ఈ రికర్సివ్ న్యూరల్ నెట్వర్క్స్, ఈ రెండు టాపిక్స్ చాలా అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ రెండు విడిచిపెట్టకుండా చదవండి. నెక్స్ట్ ఈ బైడైరెక్షనల్ రికర్సివ్ న్యూరల్ నెట్వర్క్స్ అనేది ఈజీగానే ఉంటుంది. ఈ మనకు న్యూరల్ నెట్వర్క్స్, ఈ రికర్సివ్ న్యూరల్ నెట్వర్క్స్ వస్తే బైడైరెక్షనల్ న్యూరల్ నెట్వర్క్స్ ఇది వస్తుంది, అండ్ డీప్ న్యూరల్ నెట్వర్క్స్, ఈ రెండు టాపిక్స్ వస్తాయి. మీరు ఒక్కటి నేర్చుకుంటే 1, 2, 3 వీలైతే ఆ 4 క్వశ్చన్స్, ఇప్పుడు నేను ఆరో మార్క్ పెట్టిన 4 క్వశ్చన్స్ సిమిలర్గానే ఉంటాయి. సో ఈ సిమిలర్గా ఉన్న క్వశ్చన్స్ మీరు సింగిల్గా నేర్చుకొని డయాగ్రామ్ ఇస్ మస్ట్ అండ్ షుడ్, డయాగ్రామ్ ఖచ్చితంగా డ్రా చేయాలి. నెక్స్ట్ మనకు ఈ ఎన్కోడర్ డీకోడర్ సీక్వెన్స్ టు సీక్వెన్స్ ఆర్కిటెక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి కూడా డయాగ్రామ్ ఉంటుంది. ఈ యూనిట్లో మొత్తం డయాగ్రామెటికల్గానే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చాలాసార్లు చెప్పినా కాబట్టి డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్స్ బెటర్. ఇప్పుడు ఛాలెంజెస్ ఆఫ్ లాంగ్ టర్మ్ డిపెండెన్సీస్ అని ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్, ఛాలెంజెస్ ఆఫ్ లాంగ్ టర్మ్ డిపెండెన్సీస్ అండ్ దిస్ క్వశ్చన్. సో ఈ 4 నేర్చుకోండి. ఎందుకు అంటే ఈ 4 వీటికి డయాగ్రామ్ మాత్రం సేమ్ ఉంటుంది. ఏ క్వశ్చన్ తీసుకోండి, 3 లేయర్స్, ఇన్పుట్ లేయర్, హిడెన్ లేయర్ అంటే మిడిల్ లేయర్, హిడెన్ లేయర్, అవుట్పుట్ లేయర్, ఈ 3 లేయర్సే ఉంటాయి. మీరు ఏ డయాగ్రామ్ తీసుకోండి సేమ్ అట్లనే ఉంటుంది. బట్ ఇక్కడ ఈ రికర్సివ్ న్యూరల్ నెట్వర్క్స్ వచ్చే వరకు మనం ట్రీ స్ట్రక్చర్లో రిప్రజెంట్ చేస్తాం దాన్ని. సో ట్రీ బేస్డ్ స్ట్రక్చర్ ఉంటుంది మనకు ఇక్కడ. సి హియర్ ఈ లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ అని ఉంది కదా, ఈ లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ ప్లస్ అదర్ గేటెడ్ ఆర్ఎన్ అని ఉంది కదా, ఇది రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. ఇక్కడ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్, ఈ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్లో మనం దీనిలో 2 టైప్స్ ఉంటాయి. రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్లో 2 టైప్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ ఏంటి అంటే లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ అండ్ అదర్ గేటెడ్ సీక్వెన్సెస్. ఈ గేటెడ్ సీక్వెన్సెస్ వచ్చేసి మనకి గేటెడ్ ఆర్ఎన్ అని ఉంటుంది, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో దెన్ ఆప్టిమైజేషన్ ఫర్ లాంగ్ టర్మ్ డిపెండెన్సీస్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మొత్తం దీంట్లోనే ఇది కూడా దీంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది, ఆప్టిమైజేషన్ ప్రాసెస్ అనమాట. మనకి నెక్స్ట్ ఎక్స్ప్లిట్ మెమరీ, ఇది 2 మార్క్స్ చూసుకోండి సరిపోతుంది, ఇట్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్. సో దీంట్లో మీకు ఏం నేర్చుకోమని చెప్తా అంటే ఫస్ట్ థింగ్ రికరెంట్ అండ్ రికర్సివ్ న్యూరల్ నెట్వర్క్స్, ఇవి రెండు దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్. వీటిని మనం ఇండివిజువల్గా నేర్చుకోవాలి, హాఫ్ చేసి ఇట్స్ డిఫరెన్సెస్ లాగా నేర్చుకోండి. డిఫరెన్సెస్ లాగా నేర్చుకుంటే యూ కెన్ ఈజీ టు గెట్ అన్ ఐడియా అబౌట్ దీస్ 2 టాపిక్స్. ఎందుకంటే మీరు డిఫరెన్సెస్ నేర్చుకుంటే మీరు ఇండివిజువల్గా అడిగినా కూడా సేమ్ కాన్సెప్ట్స్ ఇండివిజువల్గా రాయొచ్చు. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ దిస్ 4th యూనిట్. ఈ 4th యూనిట్లో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటి అంటే దిస్ చెప్పిన కదా, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ దిస్ రికర్సివ్ న్యూరల్ నెట్వర్క్స్. దీంట్లో ప్లస్ మళ్ళీ ఇది లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ డిపెండెన్సీ అండ్ లాంగ్ టర్మ్ డిపెండెన్సీ, ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, లాంగ్ టర్మ్ అని వచ్చిన ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో మీరు ఏది చాయిస్ తీసుకుంటారో, ఏది విడిచిపెట్టి మీరు టైం తీసుకొని చదువుకుంటారో ఇట్స్ అప్ టు యూ. సో నేను చెప్పినట్టు చదివితే మీరు ఇట్స్ ఎనఫ్. మీరు ఖచ్చితంగా చదువుకోవాలి అనుకుంటే ఈ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి ఈ పార్ట్ మొత్తం చదువుకోండి. దాంతోపాటు ఈ లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ ఒకటి ఖచ్చితంగా చూసుకోండి. దిస్ క్వశ్చన్ బిట్, దిస్ క్వశ్చన్ 6+1 7 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ 4th యూనిట్. నౌ కమింగ్ టు 5th యూనిట్. సో దిస్ 5th యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ పార్టికల్ మెథడాలజీస్. సో దీని గురించి ఉంటుంది మొత్తం. దీంట్లో పర్ఫార్మెన్స్ మ్యాట్రిసెస్ అని ఉంటుంది ఫస్ట్ది. సో దీంట్లో పర్ఫార్మెన్స్ మ్యాట్రిసెస్ని యూజ్ చేసుకొని మనం డీప్ లెర్నింగ్ ఎలా పర్ఫామ్ చేస్తామో కొన్ని స్టెప్స్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్. అంటే పెద్దగా ఉన్నదాన్ని చిన్నదానిలాగా ఎలా మారుస్తామని చెప్పి ఉంటుంది. పెద్ద మ్యాట్రిక్స్, ఇప్పుడు మనకు పెద్ద ప్యాటర్న్ ఉంటే దాన్ని చిన్న ప్యాటర్న్ లాగా కన్వర్ట్ చేయాలి అని చెప్పి. నెక్స్ట్ డిఫాల్ట్ బేస్ లైన్ మెథడ్స్. ఈ పర్ఫార్మెన్స్ మ్యాట్రిసెస్లో స్టెప్స్ ఉంటాయి, 1 by 1 స్టెప్స్. అవి నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ బేస్ లైన్ మెథడ్స్లో బేస్ లైన్ మోడల్స్. దీంట్లో మోడల్స్లో 2 నుంచి 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ డిటర్మైనింగ్ వెదర్ టు గ్యాదర్ మోర్ డాటా ఆర్ నాట్ అని లేదు, అసలు మోర్ డాటాని గ్యాదర్ చేయవచ్చా లేదా అని చెప్పి డిటర్మైన్ చేయాలి. ఇది చిన్న టాపికే, నార్మల్ బేసిక్ థియరీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నెక్స్ట్ది
సెలెక్టింగ్ హైపర్ పారామీటర్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మన క్వశ్చన్ పేపర్లో ప్రీవియస్ పేపర్లో చాలా రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. సెలెక్టింగ్ పారామీటర్స్ దీనిలో 4 to 5 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ డీబగింగ్ స్ట్రాటజీస్ ఇవి సేమ్ సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ మల్టీ డిజిట్ నెంబర్ రికగ్నైజేషన్ సిస్టమ్ రాయలేదు, బట్ మల్టీ డిజిట్ ఇప్పుడు దీన్ని ఎట్లా బిల్డ్ మల్టీ డిజిట్ నెంబర్ రికగ్నైజేషన్ సిస్టమ్ని మనం ఎలా బిల్డ్ చేస్తాం బై యూజింగ్ డీప్ లెర్నింగ్. సో ఇవి నీడ్ టు ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి దీని గురించి. నెక్స్ట్ది మనకి దీనిలో 2 పార్ట్స్ ఉన్నాయి. పైంది మొత్తం ఆ పార్టికల్ మెథడాలజీస్ అదొకటి, కిందది అప్లికేషన్స్ అని ఉంటుంది. కేస్ స్టడీ అని అంటాం నార్మల్గా మనం. కేస్ స్టడీ అప్లికేషన్. సో దీంట్లో ఉన్న 5 టాపిక్స్ ఇవి: ల్యాండ్స్కేప్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, స్పీచ్ రికగ్నైజేషన్, ఎన్ఎల్పి, అదర్ అప్లికేషన్స్. సో దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఇండివిజువల్గా మొత్తం సైడ్ హెడ్డింగ్సే. ఇవే సైడ్ హెడ్డింగ్స్ అంటే వీటికి ఇంకా సబ్ సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. మీరు నార్మల్గా సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకొని పోయి మీరు ఏది రాసినా కూడా ఏం కాదు. మీకు ఈజీగా ఉండాలి అంటే దీనిలో మీ ఇష్టం. దీంట్లో ఫస్ట్ అప్లికేషన్స్ మాత్రం పర్ఫెక్ట్గా చదువుకోండి. వీటితో పాటు ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా 3 కాదు, ఈ మధ్యలో ఈ డిటర్మైనింగ్ వెదర్ టు గ్యాదర్ మోర్ డేటా ఈ క్వశ్చన్ కొంచెం చాయిస్ తీసుకొని పక్కకు పెట్టినా కూడా మీరు చదవాల్సినది ఇట్లా దిస్ పర్ఫార్మెన్స్ మ్యాట్రిసెస్ డిఫాల్ట్ బేస్ లైన్ కన్నా సెలెక్టింగ్ హైపర్ పారామీటర్, డీబగింగ్ టెక్నిక్స్, దిస్ మల్టీ డిజిట్ నెంబర్ రికగ్నైజేషన్ అండ్ దిస్ అప్లికేషన్స్. ఈ 1 2 3 4 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే కూడా యూ విల్ ఈజీలీ స్కోర్ 10 మార్క్స్. ఇక్కడ 5 మార్క్స్ నుంచి వచ్చినా కూడా మిగతా ఇవి రెండు మొత్తం ఈ క్వశ్చన్, ఈ 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ నేర్చుకుంటే మీకు 10 మార్క్స్ మ్యాక్సిమం 90% వస్తాయి. బట్ ఎక్కడో దగ్గర మిస్ అయితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ పైన ఈ 2 క్వశ్చన్స్ కూడా చదువుకోండి ఫర్ బెటర్ చాయిస్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ 15 నాట్ ఓన్లీ 15 మనం ఇప్పుడు డీప్ లెర్నింగ్ సబ్జెక్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ టాపిక్ మొత్తం కవర్ చేసేసినాం. సో నేను ఇంకా మీకు ఏమైనా సబ్జెక్ట్ కావాలని కామెంట్ చేయండి. దీంతో ఇది ఫస్ట్ సబ్జెక్ట్, ఇది 4th ఇయర్లో 1 by 1 నేను కామెంట్ పోస్ట్ చేసుకుంటూ వెళ్తా. మీరు కామెంట్ చేస్తే నేను పోస్ట్ చేస్తాను. మీకు ఏ సబ్జెక్ట్ కావాలో చెప్పండి, చెప్తే నేను ఇన్ టైంలో పోస్ట్ చేస్తాను. 4th ఇయర్లో అన్ని బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ మాత్రం ప్రిఫర్ చేస్తాను ఫస్ట్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ డీప్ లెర్నింగ్. మీకు నోట్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, చూడండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కానీ నోట్స్ ప్రొవైడ్ చేస్తా. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.